सुमिता द्रुमशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदांबर। ఎందుకంటే ఈ రోజు దేశ భవిష్యత్తు అలాంటి వారు తల్లిదండ్రులు లాంటి వారు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండి వారు కార్యక్రమంగా మీరు ఆ పర్యాయం చట్టసభలకు ఎన్నికై ఈ స్థానంలో ఉంది అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు కాబట్టి ఆ క్రమశిక్షణలోనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఎందుకంటే గ్రామాలకు టీచర్లు వాళ్ళు నేర్పించిన వాళ్ళ పాఠాలే కాదు వాళ్ళ క్రమశిక్షణతోని ఇంతవారైనా ఎంతో మంది ఐఏఎస్ కలెక్టర్లు మన డీజీపీ గారిని ఇంటెలిజెన్స్ కూడా మన ఇక్కడ సర్వేలు చదువుతున్నాడు. అలా చూస్తే ఎంతో మంది ఐఏఎస్ కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఐటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. అందుకని మన గ్రామాల పాఠశాల వేడుకలు ప్రభుత్వ అది జిల్లా అవసరం ఉంటే వెంటనే కొత్తపల్లి కట్టించడానికి దానికి పూలగొట్టి ప్రతి ఫౌండేషన్ మీద దాని కార్పొరేట్ తీరుగా కట్టిస్తున్నాను. అందుకని ఎప్పుడు కూడా గవర్నమెంట్ నాకు దేవుడు స్కూల్లో కూడా కనిపిస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్ కానీ ఈ రోజు ఒకప్పుడు చూసుకుంటే బాధ అనిపిస్తున్నది, సెంటర్ చూస్తే బాధ అనిపిస్తున్నది. ఒక్కొక్క టీచర్ల కంటే పిల్లల కంటే టీచర్లు స్కూళ్ళలో నేను పార్లమెంట్ సభ్యులుగా మినిస్టర్గా ఎన్నో గ్రామాల్లో చూస్తున్నాను. ఈ పరిస్థితి మారాలి. మీరు ఎంతో ప్రజలు డిఎస్సి ఎగ్జామ్ ద్వారా ఎంఏ బీఈడి చేసి ఎంఈడి చేసి మంచి ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు. మీరు ప్రభుత్వం లాభం కాకుండా ప్రైవేట్ స్కూళ్ళలో పోకుండా మీరు ఒక పట్టుదలతో పనిచేసినప్పుడు తప్పకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళలోనే ఆంధ్రప్రదేశ్ లాంటి వాళ్ళని మనం తయారు చేయాలని చెప్పి మీకు స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఈ వేదిక ద్వారా ఉద్యోగులకు టీచర్లకు ఒకటే కష్టపడి చదివించి టీచర్లు దేవుళ్ళలాగా మారాలి. కొన్ని పత్రికల్లో జనరల్ ప్రాంతంలో చూసా నా దగ్గర కూడా వచ్చాడు. ఆ స్కూల్లో చాలా స్కూల్లో 2-3 స్కూల్లో చెప్తున్నాను. ఆ టీచర్ ప్రాంతానికి పోతే ఆ విద్యార్థులు అందరూ కూడా టీచర్ పోయే మార్గాన్ని అడ్డగిస్తుంది. సార్ మన ప్రాంతాలు కావచ్చు, నువ్వు మా స్కూల్లోనే ఉండాలని ఆ పిల్లలు కట్టదాన్ని పెట్టడం, ఆ గ్రామస్తులు కట్టదని పెట్టడం, ఆ టీచర్ కట్టదని పెట్టడం అంటే ఆ టీచర్ మీద ఆ పిల్లలకి ఎంత నమ్మకంలో అర్థం చేసుకోవాలి. అందుకని మీరు కూడా ప్రతి ఒక్కరు పనిచేసిన దగ్గర ఆ పిల్లలని ఒక ముందు భవిష్యత్తు పెట్టి ఏ విధంగా ఉండాలని చెప్పి పనిచేసినప్పుడు తప్పకుండా మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో ఎన్ని చేసినా భవిష్యత్తు విద్యార్థుల మీద చదువుకున్న వారి మీదే ఉన్నది.